మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్. సెల్ నంబర్ 9948588704 మరియు 6300465392. అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరసా కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో. ఇప్పుడైతే మనం ముసునూరు ఇందిరమ్మ కాలనీలో ఉన్నాం. ఈ కాలనీ 2008లో రాజశేఖర్ రెడ్డి టైంలో ఈ కాలనీ ఆ రోజు లబ్ధిదారులకు అందించారు. అయితే ఆ రోజు 2008లో ఈ కాలనీ మొత్తం తమ సొంత ఇంటిగా నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో లబ్ధిదారులంతా ఆ రోజు ఆగమేఘాల మీద హడావిడిగా ఇల్లు అయితే నిర్మించుకున్న పరిస్థితి. ఒకసారి చూడండి, ఇక్కడ మొత్తం ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఎవరు కూడా దీన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. అంతా మొత్తం జంగిల్గా ఒక అడవి ప్రాంతంగా ఈ కాలనీ తయారైంది. ప్రతి ఇంట్లో కూడా చెట్లు మాన్లై ఉన్నాయి. కానీ ఈ ఇంట్లోకి రావాలంటే పెద్ద ఎత్తున ముళ్ళకంప, అలాగే చెట్లు, అలాగే పోయే దారి కూడా లేక లబ్ధిదారులు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు గత 3 ప్రభుత్వాలు అయితే మారినాయి, కానీ 3 ఎమ్మెల్యేలు మారారు. కానీ ఏ రోజు కూడా ఏ ఎమ్మెల్యే ఈ కాలనీ గురించి పట్టించుకోలేదు. ఆ రోజు టీడీపీ గవర్నమెంట్ వచ్చింది. టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టిట్కో హౌసెస్ అయితే ఇచ్చారు, కానీ ఈ కాలనీ మీద దృష్టి ఆ రోజు పెట్టలేదు. టిట్కో హౌసెస్ అని ఇచ్చారు. ఆ టిట్కో ఇళ్లలో కొంతమంది లబ్ధిదారులకి అయితే ఇచ్చారు. కానీ ఈలోపు ఆ టిట్కో హౌసెస్ అయిపోగానే మళ్ళీ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగనన్న లేఅవుట్ పేరుతో వేరే దగ్గర లేఅవుట్ అయితే ఇచ్చారు. ఈ ఇళ్ళ ఆ రోజు రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన ఇళ్లను గురించి ఎవరు పట్టించుకోలేదు. ఆ రోజు అయితే ఇక్కడ సౌకర్యాలు అయితే ఏం కల్పించలేదు. ఆ రోజు రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, కరెంటు కానీ ఈ ప్రాంతానికి సహకరిస్తుంటే ఈరోజు లబ్ధిదారులంతా ఇక్కడ ఆ ఇళ్లలోనే ఉండేవాళ్ళు. ఈ కాలనీ మొత్తం బాగుపడేది. కానీ ఈరోజు పెద్ద అడివైపోయింది ఈ ప్రాంతం. కానీ ఈరోజు మళ్ళీ తిరిగి టీడీపీ గవర్నమెంట్ అధికారంలో రాగానే ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ కొత్త ఇల్లు ఇవ్వడం కాదు, ఉన్న ఇళ్లను ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ కాలనీ మీద ప్రత్యేక దృష్టి సారించి లబ్ధిదారులతో మాట్లాడారు. లబ్ధిదారులు అయితే ఒకటే చెప్పారు, సార్ అక్కడ ఆ ఇళ్లలో పోవాలంటే మాకు చాలా కష్టంగా ఉంది. అక్కడ జంగిల్ క్లియరెన్స్ కానీ చేస్తే మాకు అక్కడ సదుపాయాలు కల్పిస్తే, కరెంటు, అలాగే వాటరు, అలాగే రోడ్లు సదుపాయం కల్పిస్తే మాకున్న ఇళ్లలోకి మేము వెళ్తామని చెప్పేసి లబ్ధిదారులు తెలియజేయడంతో వెంటనే ఎమ్మెల్యే గారు స్పందించి కమిషనర్ గారిని పిలిపించి జంగిల్ క్లియరెన్స్ చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. చెప్పిన వెంటనే మరుసటి రోజే మున్సిపాలిటీ అధికారులు ఇక్కడికి చేరుకొని జంగిల్ క్లియరెన్స్ పనులు అయితే పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఒకసారి చూడండి, ఇక్కడ రోడ్లు మొత్తం ఈరోజు జంగిల్ క్లియరెన్స్ చేసి ఇక్కడ మొత్తం రోడ్లు అయితే వెడల్పు చేశారు. రోడ్లలో ఉన్న జంగిల్ క్లియరెన్స్ మొత్తం చేస్తున్నారు. అలాగే ఇళ్ల మధ్యలో ఉన్న కూడా చెట్లన్నీ అయితే క్లియర్ చేస్తున్నారు. ఇక్కడ చాలామంది కూడా లబ్ధిదారులు అయితే ఉన్నారు. గత 2008లో ఎవరైతే ఈ ఇళ్ళకి లబ్ధిదారులు అయితే ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చున్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రక్రియ చేద్దాం. సార్ చెప్పండి, ఎన్ని సంవత్సరాల క్రితం మీకు ఈ ఇల్లు ఇచ్చారు? 2008లో మాకు శాంక్షన్ చేశారు. అప్పటి నుంచి ఎందుకు మీరు ఇళ్లలోకి రాలేకపోయారు? ఇక్కడ కొంచెం జంగిల్గా, అది ఆటవిక కొంచెం భయంగా ఉండింది చేరాలంటే. ఎవరు పక్కన కూడా ఎవరు లేరు. కనీస సౌకర్యాలు అవి లేక మేము చేరలేకపోయాము. తర్వాత ఇంకా మా గురువు గారు శ్రీ గౌరవనీయులు కావ్య కృష్ణారెడ్డి సారు మా ఎమ్మెల్యే అయ్యాక ఆయనే నేను వచ్చి అడగదాం అనుకున్నాను. కానీ నేను అడగకుండానే ఆయన నాకు వరం ఇచ్చినట్టుగా ఇవన్నీ శాంక్షన్ చేస్తున్నాక నాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఈరోజు జంగిల్ క్లియరెన్స్ చేసి ఈ సదుపాయాలను కల్పిస్తే మీరు ఇళ్లలోకి వచ్చే అవకాశం ఉందంట? ఖచ్చితంగా మేము వస్తాము. మాతో పాటు వచ్చే వాళ్ళని ప్రోత్సహిస్తాము. ప్రతి ఒక్కరూ ఒక అడుగు ముందుకు వేసి వచ్చి మీ సొంత ఇంట్లో ఉండండి. దూరమైన ఎక్కడైనా అంత అన్ని వసతులు ఉండాలంటే ఏం కావు. ఇప్పుడు వచ్చి చేరితే మీ సొంత ఇల్లు బాగుంటాయి. అదే నా విజ్ఞప్తి. అలాగే ఈరోజు కరెంటు కూడా ఈ కాలనీకి అందుబాటులో తీసుకొచ్చారు. అలాగే ఈరోజు రోడ్లు కూడా అంటే జంగిల్ క్లియరెన్స్ మొత్తం చేస్తున్నారు. అలాగే ఒకరు పనులు చేసుకుంటే ఈ లబ్ధిదారులంతా ఇక్కడ చేరుకునే ఆలోచన అయితే ఉంటుంది. దీని పట్ల మీరు కూడా వచ్చే అవకాశం ఉంది ఇక్కడ? ఖచ్చితంగా వస్తాను. నేను అందుకు అప్పటి నుంచి కాసుకొని ఉన్నాను దీనికోసం. ఇది ఏంటంటే నేను కట్టుకున్న మొదటి ఇల్లు, చివరి ఇల్లు ఇదే. నాకు మా అమ్మా నాన్న గుర్తుగా అది ఉంచుకున్నాను. చేరాలని నాకు ఇష్టం. కాచి అడివిని అప్పుడప్పుడు చూసుకొని బాధపడుతుండేవాడు ఇప్పుడు దాకా. సరే, ఇంకా మా గురువు గారు ఆయన శిష్యుని నేను బీకామ్ ఇంటర్మీడియట్ సార్ ఇక్కడ నేను చదువుకున్నాను. ఆయనకి జనాల పలుసు తెలుసు కాబట్టి మేము అడగకుండానే ఆయన అన్ని రూపాల్లో హెల్ప్ చేస్తున్నాం. ఈరోజు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఈరోజు ఈ కాలనీ డెవలప్ చేస్తారనే నమ్మకం మీకుందా? ఖచ్చితంగా 100% ఖచ్చితంగా ఉంది. ఈరోజు కాలనీలో కూడా ఇందమ్మ కాలనీలో సిమెంట్ రోడ్లు కూడా వేస్తున్నారు. అటు పక్క శివాలయం దగ్గర నుంచి ఇక్కడ టంక్ రోడ్డు వరకు సిమెంట్ రోడ్డు కూడా వేస్తున్నారు కదా. ఎలా ఉంది మీకు ఆనందం? చాలా బాగుందండి. ఇప్పుడు అసలు ముసునూరు ఇందిరమ్మ కాలనీ 2 ఒకటి అయిపోయి అండర్ పాస్ రోడ్డు వల్ల దానివల్ల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి.
అందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మరికొంతమంది ఉన్నారు. సార్ చెప్పండి, ఈ కాలనీ మీకు ఏ టైంలో ఇచ్చారు? మాకు 2008 రాజశేఖర గారి టైంలో ఇచ్చారు. అప్పుడు దానికి ఇల్లు కట్టుకుని ఉన్నాము. కానీ ఏ సౌకర్యాలు లేక, డ్రైనేజ్ లేక, వాటర్ లేక, కరెంట్ లేక 2 రోజులు రాలేకపోయాము. ఇప్పుడు ఎమ్మెల్యే గారు మేము అడక్క ముందే జంగిల్ క్లియరెన్స్ అవి చేస్తున్నారు. ఇంకా డ్రైనేజ్, రోడ్ సదుపాయాలు అవి కల్పిస్తామన్నారు. కల్పిస్తే ఖచ్చితంగా అందరూ వచ్చి చేరి ఇక్కడ మా సొంత ఇంట్లో మేము ఉంటాము. ఎమ్మెల్యే గారికి గుర్తిస్తామని. అంటే 2008 నుంచి 2 ప్రభుత్వాలు అయితే మారినాయి. ఆ రోజు ఆ టైంలో మీరు గత ఎమ్మెల్యే దృష్టికి ఈ ప్రాబ్లం తీసుకెళ్ళలేదా? తీసుకువెళ్ళాలంటే ఎవరు పట్టించుకోలేదు, అడిగింది కూడా లేదు. కానీ ఈయన అడగకుండా చేస్తున్నారు కాబట్టి మేము ఆయనకి బాగా రుణపడి ఉన్నాం. ఈరోజు ఇక్కడ మీ జంగిల్ క్లియరెన్స్, అలాగే రోడ్డు సదుపాయాలు, అలాగే కరెంటు సదుపాయాలు మొత్తం కల్పిస్తామని ఎమ్మెల్యే గారు భరోసా ఇస్తున్నారు. ఆయన ఇవన్నీ చేస్తే మీరు ఈ కాలనీలోకి వచ్చి నివసించేదానికి ఆస్కారం ఉందంట? ఖచ్చితంగా వస్తాం. దాంట్లో ఎటువంటి ఇది లేదు. ఇక్కడ ఎంతమంది ఉంటారు? సుమారు ఎన్ని ఇళ్ళు ఉంటాయి ఇక్కడ మొత్తం ఈ కాలనీలో? ఈ కాలనీలో ఇటు పక్క 360, అవి ఒక 300, 600 దాకా ఉంటాయి. ఇంకా అటు పక్క ఒక 4000 దాకా ఉన్నాయి. మొత్తం ఒక 7,000 కుటుంబాల దాకా జరగవచ్చు. అయితే ఇక్కడ నిన్నటి దాకా కూడా చూస్తే పెద్ద అడవిలాగా ఉండేది. ఈరోజు చూస్తే విశాలమైన రోడ్లు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఎక్కడెక్కడ జంగిల్ క్లియరెన్స్ మొత్తం చేస్తూ ఉన్నారు. ఎలా ఉంది మీకు? చాలా సంతోషంగా ఉంది. మేము అడగకుండానే ఎమ్మెల్యే గారు మా కోసం ఇవన్నీ చేస్తున్నందువల్ల ఆయనకు మా కృతజ్ఞత ఉంది. గత ఎమ్మెల్యేకి ఈ ఎమ్మెల్యేకి తేడా ఏమన్నా కనిపిస్తుందా? తేడా అంటే ఆయన పని చేసి చూపిస్తున్నారు కదా, అదే తేడా. ఈరోజు ఇంద్రమిల్లులో సిమెంట్ రోడ్లు కానీ, అలాగే డ్రైనేజ్ కానీ మొత్తం చేస్తున్నారు. అండర్ పాస్ బ్రిడ్జ్ ఇవన్నీ తీసుకొచ్చారు. ఇవన్నీ చేస్తున్నారు కదా, ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. ముస్మూరు ఇంద్రమ్మ కాలనీ ఒకటి అయిపోవచ్చు. అండర్ పాస్ బ్రిడ్జ్ కానీ, శివాలయం కాడి నుంచి రోడ్డు కానీ చాలా బాగా అభివృద్ధి కార్యక్రమంగా బాగుంది. అలాగే ఈరోజు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఈ సమస్యను శాశ్వత పరిష్కారం దిశగా ఆయన ముందుకు వచ్చి ఈరోజు ఇక్కడున్న సుమారు 600 ఇళ్ళకి లబ్ధిదారులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు సొంత ఇల్లు కళ నెరవేర్చాలనే ఉద్దేశంతో ఈరోజు జంగిల్ క్లియరెన్స్ అయితే చేపట్టారు. ఈ జంగిల్ క్లియరెన్స్ చేస్తే మటుకు ఇక్కడ మొత్తం లబ్ధిదారులంతా వచ్చి ఈ గృహాల్లో నివాసం ఉండేందుకు కూడా వాళ్ళు ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే అదేవిధంగా అటు చూస్తే బుడంగంట నుంచి ఇటు చౌదరిపాలెం గేటు వరకు కూడా బైపాస్ వచ్చే అవకాశం ఉందని ఎమ్మెల్యే గారు చెప్పడంతో అదే బైపాస్ కానీ అదే రేపు కానీ వచ్చే అవకాశం ఉంటే ఈ ఇందిరమ్మ కాలనీ ఒక పెద్ద ఎత్తున కూడా ఒక జూబ్లీ హిల్స్, బంజా హిల్స్ మాదిరిగా దీనికి పేరు గాంచవచ్చు. ఎందుకంటే బైపాస్ రోడ్డు కానీ వస్తే ఇక్కడ మార్కెట్ వాల్యూ కానీ, అలాగే ఇక్కడ స్థలం విషయాల్లో కానీ, ఇక్కడ సదుపాయాలు కానీ పెద్ద ఎత్తున వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఇందిరమ్మ కాలనీకి మంచి రూపకల్పన తీర్చిదిద్దే విధంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు అయితే దీనిపైన ప్రత్యేక దృష్టి సారించారు. అలాగే ఈరోజు ఇంతటితో అయిపోకుండా ఈ కాలనీ పూర్తయ్యేంత వరకు నిరంతరం ఆయన కృషి చేస్తారని, అలాగే తొందరలో ఈ కాలనీని ఎమ్మెల్యే గారు విజిట్ చేసి ఇక్కడ ఎన్ని హౌసెస్ ఉన్నాయి, వీళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కావాలి, వాటర్ పరిస్థితి ఏంటి, డ్రైనేజ్ పరిస్థితి ఏంటి, రోడ్ల పరిస్థితి ఏంటి, లబ్ధిదారులందరూ కూడా ఇక్కడ పిలిపించి మాట్లాడే విధంగా ఆయన ప్రయత్నిస్తారు. తొందరలో కూడా ఆ కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. అలాగే అదే కార్యక్రమం జరిగితే లబ్ధిదారులంతా వచ్చి కూడా ఈ ప్రాంతంలో నివాసం ఉండేందుకు ఆసక్తి అయితే చూపిస్తున్నారు. కెమెరా పర్సన్ సూరితో మధు, CMD న్యూస్, ఇందిరమ్మ కాలనీ నుండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి.
ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.